కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతుంది. ఈ మధ్యనే అనంతపూర్లో భారీ ఎత్తున సూపర్ హిట్ పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఆ సభ కూడా సూపర్ సక్సెస్ అయింది. అయితే సూపర్ హిట్ అయిందా లేదా తెలుసుకోవడానికి మన ముందు కొత్తపల్లి సర్పంచ్ అయిన కొన్రెడ్డి శివచంద్రరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. నా చెప్పండి అన్న, సూపర్ హిట్ అయింది అనుకుంటారా? మీరు అన్నట్టు 1.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటై. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1.5 సంవత్సరం అయింది. ఆ 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 పథకాలు అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ మాట ఇచ్చారు. మాట ప్రకారం నాకు తెలిసి చాలా అద్భుతంగా 4 వాగ్దానాలు నెరవేర్చాడు. ఇంకా 2 నెరవేర్చేటి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే నెరవేర్స్తాడని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారము చెప్పిందైతే ఇచ్చుకుంటా పోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరం ఒకటి అట అలా కాకుండా చెప్పిన ప్రకారము గెలిచినప్పటి నుంచే ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. 4 పథకాలు పూర్తి చేసి చెప్పినవి కాకుండా, అప్పుడు చెప్పినటువంటి కాకుండా కూడా ఈ మధ్యకాలంలో ఆటో డ్రైవర్లకు, ఆటో కార్మికులకు అప్పుడు గత ప్రభుత్వం 10,000 ఇచ్చినది. ఇప్పుడు 15,000 కూడా త్వరలోనే ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం చాలా మంచి సంతోషమైనటువంటి విషయము. అలాగే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి ఎక్కడే కానీ రోడ్లలో, చిన్న రోడ్లలో కానీ ఎక్కడ గుంతలు లేకుండా చేయాలనేది ఒక కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కూడా బాగా జరుగుతున్నాయి. సూపర్ 6 పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్ళాయి. ప్రజలకు అందుబాటులో, ప్రజల చెంతకు చేరాయి. మహిళా మనులకు చేరాయి. ఉచిత బస్సు అయితే ఎక్కడ చూసినా మహిళలు రద్దీగా ఉన్నారు. చాలా సంతోషపడుతున్నారు అనేది తెలియజేస్తున్నారు. కొత్తపల్లి పంచాయతీకి సంబంధించి ఎన్ని కోట్ల నిధులు వచ్చాయి? ఎటువంటి అభివృద్ధి చేశారు? దాదాపు ఈ పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ అయితేనేమి, మేము సర్పంచ్ అయినప్పుడు నుండి 15 కోట్ల పైనే ఖర్చు చేశాము. మెయిన్గా త్రాగునీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాము. డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి చాలా ఖర్చు పెట్టారు. ఎన్ఆర్జీఎస్ అయితేనేమి, డిఎంఎఫ్ నిధులు అయితేనేమి, ఈ యొక్క గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ అయితేనేమి దాదాపు 15 కోట్ల పైనే ఖర్చు పెట్టేదని ద్వారా చేసుకుంటున్నాం. ఈ కొత్తపల్లి పంచాయతీలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది అనేది పెద్ద ఎత్తున ఆరోపణ వినపడింది. దానిపై మీరేమంటారు? ఇప్పుడు గతంలో 35 ఏళ్ళ నుంచి కొత్తపల్లి పంచాయతీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది మీరు గ్రహించండి. సరిపోనోళ్ళు గతంలో నేను సర్పంచ్ అయిన 6 నెలల నుంచి మాకు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మాకు సరిపోక, కొన్ని కారణాల వల్ల సరిపోక ఇబ్బందులు పెట్టి 6 నెలలు సజావుగా జరిగింది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఏమి పనులు కాకుండా ఉన్నాయి. ఏమి పనులు కాకుండా అంటే సరే అని మేము ఎప్పుడు రోజు ఫైట్ చేయడము ఆయనతో జరుగుతున్నది. మేము డబ్బులు తీసుకొని పని చేసేటట్టుకుంటే ఇంత డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఇక్కడ వెంచర్లు వేశారు. ఎవరైనా కానీ వెంచర్ వాళ్ళు కానీ కట్టుకున్నటువంటి వారికి, ఇళ్ళు కట్టుకునేటువంటి వారు కానీ అయ్యే కదా మెయిన్ ఉండేది. ఇండ్లు కట్టుకునేది కూడా కుడాకు వచ్చినప్పుడు నుండి దాదాపు 2.5 సంవత్సరం అయింది. కుడాకు పోయింది, ఆ డబ్బులు రాలేదు. తర్వాత మేము ఏది తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఎవరైనా ఈ రోజు 6 మంది, 10 మంది, 15 మంది దాకా వస్తుంటారు. డోర్ నెంబర్లు అయితేనేమి, ప్లాన్ అప్రూవల్కి అయితేనేమి వస్తుంటారు. డబ్బులు అడిగే తట్టుకుంటే వాళ్ళు వస్తారా? ఎంత డెవలప్ అవుతుందా? వెంచర్లకు కూడా కప్పం కట్టాలి, లేకపోతే ఒక ఫ్లాట్ రాసి ఇవ్వాలని కూడా ఆరోపణ వినపడుతుంది. దీనిపై మీరు ఏమంటారు? ఎవడి వెంచర్లో అయినా కానీ ఇదే సవాల్ ఇస్తున్నా. ఎవడైనా కానీ ఒక వెంచరోడ్ వచ్చి ఒక ప్లాట్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ప్లాట్ ఏదైనా ఇచ్చినాడని నాకు నిరూపించమను. ఈరోజే నేను రాజీనామా చేస్తా. రాజకీయాలకే స్వస్తి చెప్తా. నా పంచాయతీలో దాదాపు 100 ఎకరాలు వేశారు వెంచర్లు. ఏ వెంచరోడ్ వాళ్ళైనా కానీ, ఇదో నేను ఈయనకు ఒక 5 సెంట్లు స్థలం ఇచ్చాను. ఇది నేను ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నాను, ఒక ప్లాట్ ఇచ్చాను, ఏదో ఒక 10 లక్షలు ఇచ్చాను, ఒక 20 లక్షలు ఇచ్చానని చెప్పమనండి. ఇంతకుముందు గతంలో అట్లా తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే నేను ఏది చేయని దానికి కూడా దాదాపు
సుందరయ్య కాలనీలో 2 ఎకరాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక, దాదాపు 12-13 అడుగులు ఉన్నటువంటి శ్మశాన వాటిక అది కనుమరుగైపోయినది. 2 ఎకరాలు కాదరబాదర పెద్ద గ్రామానికి. అది నేను దాదాపు 600 టిప్పర్లు తోలినది ఇటువంటిది. దాన్ని నేను చూశాను, నా కళ్ళారా చూశాను. అడుగుంది, 10 టిప్పర్లు 20 టిప్పర్లు తీసుకొని 25 లక్షలు 30 లక్షలు బిల్లు చేసుకున్నాయని అబద్ధాలు నోటికి వచ్చేట అబద్ధాలు చెప్పారు. అప్పుడు దానికి నేను కూడా జవాబు చెప్పాను. మొత్తం వీడియో తీశారు. ఊరికైనా ఇవ్వరు కదా, ఎంబుక్కులు చేయరు కదా. ఎంత ఇదైనా కూడా వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుంటారా? అక్కడ ఉన్నటువంటి ఏఈలు కడప నుండి వచ్చి ఎస్టిమేషన్లు వేశారు, చూశారని అట్లాంటి ఆరోపణలు మా సహజమే. నేను చేసింటే ఈ రోజుకి కూడా ఎంత కడుతున్నారు, ఎన్ని కడుతున్నారు? నేను మైదుకూరు రోడ్డు వెడల్పు చేశాను. గతంలో ఎప్పుడన్నా చూసారా మీరు? దానికి ₹1 కూడా డబ్బులు రాలేదు ఇంతవరకు. ఇంకా త్వరలోనే 3-4 రోజుల్లోనే ఇక్కడ మైదుకూరు రోడ్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్థలం కూడా కాలువ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము, చేస్తాము. గౌరవ పెద్దలు నంద్యాల వరదలాల్ రెడ్డి గారి ఆదేశానుసారం త్వరలోనే మొదలు పెడుతున్నాను. డివైడర్ కూడా వేసేసి మంచిగా చేయాలని ఆశ ఉంది. కొందరు అంటుంటారు, సహజమే, రాజకీయ నాయకులు బురద తల్లడం మామూలే, ఏదో 100 కోట్లు సంపాదించారని. ఎవడు ఉన్నాడు? ఆయన ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మీ పార్టీ పైన కానీ మీ నాయకుల పైన పెద్ద ఎత్తున మాటలు దాడి చేస్తున్నారు. కానీ ఆయనకు ధీటుగా టీడీపీ నుంచి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. దీనికి కారణం ఏమంటారు? మేము ఆయనకేంది కౌంటర్ ఇవ్వలేము. కౌంటర్ మేము రెబల్ పార్టీ అని చెప్పి ఇంతకుముందు ఆయన నోటి నుంచే చెప్పారు. మేము ప్రతి ఒక్క దానికి మా గురించి ఏదైనా వచ్చినా అంటే ఎన్నికీర్తనే స్పందిస్తాము, ఎన్నికీర్తనే ఇస్తాము. ఆయనకి దాని గురించి సమస్య ఏం లేదు. ఆయనకేం భయపడి చేయాలనేది అవసరం లేదు. ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని పెద్ద ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తూ అంటాడు. ప్రతి ఒక్కదానికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమన్నా వదులుకుంటా అంటారులే అనేది అది ప్రజలకు తెలుసు. మనం ఎట్లాటోళ్ళము, అతను ఎట్లాటోడు అనేది కూడా తెలుసు అనేది మా యొక్క పెద్ద ఆయన చెప్తుంటాడు. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రతి ఒక్క విషయం అతని గురించి మన గురించి తెలుసు అనేది కూడా చెప్తుంటాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలలో కొత్తపల్లె పంచాయతీ నుంచి మరోసారి మీ కుటుంబం పోటీ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తాం. మేము కొత్తపల్లె పంచాయతీ ఇప్పటి నుంచి కాదు కదా, గత రమణారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా. ఫస్ట్ మా అన్నగారు సర్పంచ్గా ఈ పంచాయతీకి 12 సంవత్సరాలు ఉన్నాడు. మధ్యలో కొద్దిగా మేము మానుకున్నాం. రమణారెడ్డి గారు వచ్చినప్పటి నుంచి, మా అన్న చనిపోయినప్పుడు నుండి మేము పోటీ చేస్తున్నాము. ఆయన గెలుస్తూ వచ్చినాడు, మేము ఓడిపోతా ఉన్నాం. మళ్ళీ ఈ పోయిన టర్మ్లో ఎస్టీకి వచ్చినప్పుడు కొద్దిగా కొన్ని కారణాల వల్ల ఓడిపోయామే కానీ ప్రజల యొక్క తీర్పుతో ఓడిపోలేదు. ఇప్పుడు కూడా రమణారెడ్డి గారి కోడలు నా మీద పోటీ చేసింది. నేను కూడా పోటీ చేసి ప్రజల తీర్పు అనుసరించి మేము మంచి మెజార్టీతో గెలిచాము. 17 వార్డు నెంబర్లు గెలుచుకున్నాము. 17 వార్డు నెంబర్లు గెలుచుకున్న తర్వాత 6 నెలలు సాఫీగా జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు నా మీద కక్ష కట్టి 12 వార్డు నెంబర్లను కొనడం జరిగింది. కొని నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని చూశాడు. దాంట్లో నేను భయపడేవాడిని కాదు. అవునా, ఇది బాగా వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఖచ్చితంగా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో సంబంధించి మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీలు, కొత్తపల్లి గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా వైసీపీ జెండా పాగుతా అని పదే చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? మేము కూడా వింటున్నాము, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. ఖచ్చితంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే గారు నీ మీద ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడంట, ఎవరినో ఒకరిని నిలబెడతాడంట అని చెప్పి చాలా పుకార్లు వస్తున్నాయి. నేను చెప్తున్నాను, కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కోనెడ్డి వంశంలో శివచంద్రారెడ్డిగా చెప్తున్నాను, ఎవరో పెట్టించడం ఎందుకు? పెద్దలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ బామ్మడి ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కొత్తపల్లి పంచాయతీలో వచ్చి పోటీ చేయమను, చేసి గెలుచుకోమను, మంచిది కదా. ఎవరో వాళ్ళని పెట్టి గెలిపిస్తాడు, వీళ్ళని పెట్టి గెలిపిస్తాడు అనే దానికంటే వాళ్ళ కుటుంబంలోనే వచ్చి నా మీద పోటీ పెట్టమనండి, ఎవరు గెలిచేది తెలుస్తుంది. కొత్తపల్లి పంచాయతీ శివచంద్రారెడ్డి అంటే ఏంది ఇంతకుముందు ఒకసారి నిరూపించాను, వార్డు నెంబర్గా పెట్టి నిరూపించాను. నేనంటూ ఏంది, నా శక్తి ఏంది అనేది నిరూపించాను. అయినా పెట్టి నేనే అడుగుతున్నాను, ప్రజలు ఈ మధ్యకాలంలో నీ మీద ఎక్కువ ఫోకస్ కొత్తపల్లి పంచాయతీ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడే ఏదో అందరి అడుగుతున్నాడు, వీళ్ళని అడగడం ఎందుకు? డైరెక్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కానీ, వాళ్ళ బామర్ది వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి రమ్మనండి, గెలుచుకోమనండి. బాగుంటుంది కదా. రేపు నెక్స్ట్ ఇది గెలుచుకున్నాడంటే, వాళ్ళ కుటుంబం వాళ్ళు గెలుచుకున్నాడంటే రేపు శాసనసభకు కూడా మంచి ఇది ఉంటుంది కదా.
గెలుచుకోమనండి, చూద్దాం, తెలుస్తుంది ఎవరు ఏంది, ఎవరు సత్తా ఏంది అనేది తెలుస్తుంది. నాకు కూడా నేను అనుకుంటున్నాను, నాకంటే బలవంతుడు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మీద పోటీ పెట్టేదానికి నాకంటే బలవంతుడు రావాలా అనేది నేను కోరుకుంటున్నాను. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.